ఓం సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునే వారందరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు. అలాగే పుట్టినరోజు జరుపుకునే వారందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ సాయినాథుని చల్లని ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన సాయి కుటుంబ సభ్యులందరికీ బాబా గారి దీవెనలు సంపూర్ణంగా అందాలని, మీ కోరికలన్నీ తొందరగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని మనందరికీ అందించబోతున్నారండి. బాబాగారి సందేశం పూర్తిగా వినబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీ అందరి సపోర్టు మన ఛానల్‌కి ఎంతో అవసరం. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఇక బాబాగారు ఏం చెప్తున్నారో ఆ సందేశంలోకి మనమందరం వెళ్ళిపోదాము. బిడ్డ, నీ వద్దకు ఒక గొప్ప శుభవార్తతో వస్తున్నాను. నన్ను గుర్తించు. ఈరోజు నిన్ను వెతుక్కుంటూ ఒకరు రాబోతున్నారు. నీ జీవితంలో అద్భుతాలన్నీ చూడబోతున్నావు. నేను ఎక్కడో లేను. అనుక్షణం నీతోనే ఉంటున్నాను. అనుక్షణం నిన్ను కాపాడుకుంటూ నీకు రక్షగా, తోడుగా ఉంటున్నాను. ఎటువంటి చెడు శక్తి నీ వద్దకు రాకుండా నీ చుట్టూ ఒక రక్షణ వలయంలా ఉండి నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను. నీ వద్దకు ఒక మంచి శుభవార్తతో వస్తున్నాను. కాబట్టి నీవు ఇక ఏ దిగులు పెట్టుకోవద్దు. అతి త్వరలో నీ జీవితంలో ఒక మంచి అద్భుతాన్నే చూస్తావు. నీ ఎదురు చూపులన్నీ ఫలించాయి. నేను నీతో అన్ని శుభకార్యాలు జరిపించడానికే వస్తున్నాను. నీ సహనం, ఓర్పు నీ వద్దకు నన్ను కదిలేలా చేశాయి. నీవు వేసే ప్రతి అడుగు ధైర్యంగా ముందుకు వేస్తాను అని నాకు మాటని ఇవ్వాలి. నీవు దేనికి అధైర్యపడవలసిన పని లేదు. నేను నీతోనే ఉంటూ అన్నీ చూసుకుంటాను. ఇప్పుడు నీ మనసులో నువ్వు చాలా బాధపడుతున్నావు. బాబా, నా వద్ద నీకు ఇవ్వడానికి ఏ కానుక లేదే అని బాధపడుతున్నావు. నీవు నాకు ఏ కానుక ఇవ్వవలసిన అవసరం లేదు బిడ్డా. నీకు నేను అన్నీ సమకూరుస్తాను. సకలం నీ వద్దకు చేరుస్తాను. నీవు ఎల్లప్పుడూ ధైర్యంగా, సంతోషంగా ఉండడమే నీవు నాకు ఇచ్చే అతిపెద్ద కానుక. నా మాటపైన పూర్తిగా నమ్మకం, విశ్వాసం ఉంచు. నీ భవిష్యత్తు బంగారు బాట కాబోతుంది. ముందు ముందు నీ అందమైన భవిష్యత్తు నా కంట కనిపిస్తూనే ఉంది. విజయ తీరాలను చేరే అవకాశం నీ ముందుకు వచ్చింది. నీకు మంచి మంచి అవకాశాలను కల్పించాలని నేనే స్వయంగా నీ వద్దకు వస్తున్నాను. ఎవరైనా నీ పైన సానుభూతి కానీ, విమర్శలు కానీ చేసినా అవేవి పట్టించుకోవద్దు. ఎందుకంటే అవి నీ స్థాయిని పెంచడం కానీ, తగ్గించడం కానీ ఏమాత్రం చెయ్యవు. నీ మనసులో ఉన్న ప్రతి ఆలోచనను బట్టే నీ ఎదుగుదల కూడా ఉంటుంది. అది నీవు ముందు అర్థం చేసుకోవాలి. ఇన్ని రోజులు గడ్డు పరిస్థితులన్నీ తట్టుకొని నిలబడ్డావు. కానీ ఇప్పుడు నీ బాధ్యతలన్నీ తీరిపోయి నీవు కోరుకున్న విధంగా అన్నీ చక్కబడి నీ కోరిక తీరబోతుంది. నీకు ఏది చేస్తే మంచిదో, ఏది ఇవ్వాలో, ఏది ఇవ్వకూడదో, ఏది కావాలో అవన్నీ నాకు బాగా తెలుసు. అవన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంచాను. ఇక నుండి నీకు ఏమీ బాధ లేదు. ఈ బాబా నీతో ఉండగా నీకు దిగులు ఎందుకు చెప్పు? నా మాటలను వింటూ ఇంకా అలాగే దిగులుగా కూర్చున్నావా? లే తల్లి, నీ ముందుకు నీ బాబాను వస్తున్నాను కదా! నా కోసం మిఠాయిని సిద్ధంగా చేసిపెట్టు. అందరికీ మిఠాయిని పంచడానికి సిద్ధంగా ఉండు. ఎందుకంటే మీ ఇంటికి ఒక మంచి శుభవార్తతో వస్తున్నాను కదా తల్లి! నీకు ఎంతలా చెబుతున్నా ఇంకా ఆ కళ్ళల్లో కన్నీరు ఎందుకు? ఒక్కసారి నన్ను చూడు. నీవు ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం వల్ల ఇన్ని రోజులు ఎవరైతే నిన్ను విమర్శించారో, నీ కన్నీటి ద్వారా వాళ్ళకి ఆనందాన్ని నీవే పంచుతున్నావు. నీ విలువైన కన్నీటి ద్వారా ఎదుటి వాళ్ళను సంతోషపెట్టాలి అనుకుంటే, అప్పుడు కన్నీరును కార్చు. నీకు విలువ ఇవ్వని వ్యక్తుల కోసం ఎప్పటికీ కన్నీటిని చేజార్చుకోకు. నాకు పేదరాలు, ధనవంతులు అన్న భేదం లేదు. నీవు నన్ను ప్రార్థించే ప్రతిసారి ఈ పేదరాలి మాట నీవెందుకు వింటావు బాబా అని అడుగుతున్నావు కదా! నీవు అలా అంటున్నప్పుడు నా గుండె చాలా బరువెక్కిపోతుంది. నాకు అందరూ సమానమే. అందరూ నా బిడ్డలే. నీవు నన్ను ఏ మాత్రం అపార్థం చేసుకోకు తల్లి. నేను కూడా సమయానికి, సందర్భానికి కట్టుబడవలసిందే. నీకు ఎటువంటి కష్టం వచ్చినా ధైర్యంగా నిలబడే శక్తిని ఇచ్చాను కదా! అందువల్ల నేను నీకు ఏదో ఒక మార్గం చూపించడం వల్లనే నీ బాధలన్నీ తొందరగా నివారించుకోగలుగుతున్నావు కదా! ఇప్పటి వరకు నువ్వు బాధలు అనుభవించిన ఆ రోజులన్నీ ఇక ముందు ఎప్పటికీ నీ జీవితంలో తిరిగి రావు. నీకు కొత్త జీవితం ఇవ్వడానికి, నీ జీవితం సంతోషమయం చేయడానికి స్వయంగా నేనే నీ వద్దకు వస్తున్నాను కదా తల్లి! నా ప్రతి మాట పైన పూర్తిగా విశ్వాసాన్ని ఉంచు. నీవు ఇక నుండి ఏ మాత్రం భయపడవలసిన పని లేదు. ప్రశాంతమైన జీవితం నీకు ఏర్పడబోతుంది.
అవసరానికి తగిన ధనం నీ చేతికి అందుతుంది. నా కోసం ఒక చిన్న పని చేస్తావా తల్లి? ప్రతిరోజు ఒక గుప్పెడు బియ్యం నా కోసం పక్కన తీసిపెట్టు. అలా నీవు తీసిపెట్టిన బియ్యాన్ని గురువారం రోజున ఆహార పదార్థంగా తయారు చేసి మూగజీవులకి పెట్టు. ఇలా చేయడం వల్ల అవాంతరాలు, అడ్డంకులు అన్నీ తొలగిపోయి నీ విజయానికి బాటలు సులభతరం అవుతాయి. నీవు కోరుకున్న ప్రతిదీ జరిగి తీరుతుంది. నేను తెచ్చిన ఈ శుభవార్త నీకు సంతోషాన్ని కలిగించింది కదా తల్లి! ఇప్పటి నుండి నీ విజయాలకు అడుగుపడింది. నీవు ఇక ముందు వెనుతిరిగి చూడవలసిన పనే లేదు. ఒక్కటి బాగా గుర్తుపెట్టుకో. పరిస్థితులు ఎలా ఉన్నా సరే, నీ ముఖంలో చిరునవ్వు వెలుగుతూనే ఉండాలి. నీ చిరునవ్వు, నీలో ఉన్న ఆత్మస్థైర్యమే నిన్ను ఒడ్డుకు చేరుస్తుంది. ఇప్పటి వరకు నువ్వు పడ్డ అవమానాలు, కష్టాలు, కన్నీళ్లు, బాధలు అన్నీ మరిచిపో. వాటిని గుర్తుపెట్టుకొని పదే పదే బాధపడటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు బిడ్డా. నా బిడ్డకు ఏది ఎప్పుడు ఇవ్వాలో నాకు బాగా తెలుసు. నా బిడ్డవైన నీవు ఎప్పుడూ మనశ్శాంతితో ఆనందంగా ఉండాలి. అందుకే ఆనందకరమైన శుభవార్తలతో నీ ముందుకు వస్తున్నాను. నా రాకను గుర్తించు తల్లి. ఈ బాబా మాట ఇస్తున్నాడు. నీ జీవితంలో ఇక నుండి అన్నీ సంతోషాలే. సంతోషాలకు తప్ప కన్నీటికి తావే లేదు. నీకు అంతా శుభమే జరుగుతుంది. విన్నారు కదండి బాబాగారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని. మీకు ఈ సందేశం నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొద్దిగా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.